Let us turn to the book of Mark, chapter 1, verse 7. దేవుని వాక్యం నుంచి మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 7వ వచనం చూసుకుంటాం. మార్క్ 1:7. After me comes he who is mightier than I, the strap of whose sandals I am not worthy to stoop down and untie. Usually when we think of Christmas season, we usually don't think of John the Baptist, right? సహజంగా మనం క్రిస్మస్ పండుగ సమయంలో బాప్తిస్మ యోహాను గురించి మనం మాట్లాడం. You don't see him in the nativity scenes and skits and all that. మనం కలిగి ఉండే ఏ కార్యక్రమంలో కూడా ఆయన మనం తలంచుకోము. Christmas messages speak of Isaiah's prophecy, Joseph's dream, the angel Gabriel's appearance. It talks of the three wise men, but not about John the Baptist. ఈ యొక్క క్రిస్మస్ కూర్చున్న విషయాలు మనం చూసినప్పుడు ఆ యొక్క యోసేపు యొక్క కళ్ళ గురించి, యెషయా గ్రంథం ప్రవచనం గురించి, అలాగే ముగ్గురు జ్ఞానుల గురించి, గబ్రియలు దూత మాట్లాడటం గురించి మనం చూస్తూ ఉంటాం. Even in the carols we sing about the three kings, we sing about the shepherds, we sing about angels, we even sing of the manger. But John the Baptist, there is no carols with John the Baptist. అలాగే ఆ యొక్క క్యారల్స్ పాడే పాటల్లో కూడా మనం ఆ యొక్క జ్ఞానుల గురించి, ఆ పశువుల తొట్టి గురించి, కాపర్ల గురించి చూస్తుంటాం, కానీ బాప్తిస్మ యోహాను గురించి మనం చూడము. But John the Baptist has a lot to do with the Lord's birth. అయితే ప్రభు యొక్క జననం విషయంలో బాప్తిస్మ యోహాను గొప్ప పాత్రని కలిగి ఉన్నాడు. More than we can realize. మన యొక్క గ్రహింపు కంటే ఎక్కువ పాత్రని ఆయన కలిగి ఉన్నాడు. He was a man sent to prepare the way for the Lord. ప్రభు యొక్క మార్గము సరళం చేయడానికి వచ్చిన మనుషుడు ఆయన. And he was the Lord's cousin. ఆయన ప్రభుకి సహోదరుడుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. And more than that, he was probably the first person who greeted the Lord when he came to earth. అలాగే ప్రభువారి లోకంలోనికి వచ్చినప్పుడు ప్రభువారిని ఆహ్వానించిన పలకరించిన మొదటి వ్యక్తి ఆయన. You remember when the greeting took place? ఎక్కడ ఈ యొక్క పలకరింపు ఎక్కడుందో చూసారా? Luke chapter 1, 40 and 41. Let us read. లూకా సువార్త 1వ అధ్యాయం 40-41 వచనాలలో ప్రభువారిని పలకరించడం మనం చూస్తాం. Mary went to Zechariah's house and greeted Elizabeth. When Elizabeth heard Mary's greeting, the unborn baby inside her jumped and she was filled with the Holy Spirit. లూకా 1:40-41. మరి జకరియా ఇంట్లో ప్రవేశించెను, ఎలిజబెత్ కు వందనం చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందనం వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంత ఎలిజబెత్ unborn baby is John the Baptist. ఆ యొక్క గర్భంలో గంతులు వేస్తున్న శిశువు బాప్తిస్మ యోహాను. Imagine the scene. Two pregnant women are speaking. The baby in one of the wombs recognized the other baby as the special one, and it's probably jumping in joy. కాబట్టి ఇక్కడ ఇద్దరు గర్భము దాల్చిన స్త్రీలు మాట్లాడుకుంటూ ఉండగా ఒక స్త్రీ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తూ ఎంతో సంతోషంతో ఉన్న సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. Remember what the Lord said about John the Baptist? బాప్తిస్మ యోహాను గురించి ప్రభువారు తెలియజేసిన మాటలు మనకు గుర్తున్నాయా? He said, I tell you the truth, among those born of woman, there is none greater than John the Baptist. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో చెప్తున్నా అని ప్రభు సెలవిచ్చారు. Matthew 11:11, you see that. మత్తయి 11:11 ఆ విషయాలు చూస్తాం. Probably one of the reasons is just speculation. The Lord said this is because John the Baptist recognized the Savior even before he was born. ప్రభువారు ఇంత గొప్ప సాక్ష్యము బాప్తిస్మ యోహాను గురించి చెప్పడానికి బహుశా ఒక కారణం ఏంటంటే ప్రభు ఆయన పుట్టక మునుపే ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చారు. In this world, many people don't recognize the Lord, die without recognizing. ఈ లోకంలో అనేకులు ప్రభువుని గురించి గుర్తెరగకుండానే చనిపోతూ ఉంటారు. Some reject him even after recognizing him. కొంతమంది అయితే ఆయన గుర్తించిన తర్వాత కూడా తిరస్కరిస్తూ ఉంటారు. And some, after recognizing, also take a long time to come to him. కొంతమంది ప్రభువారిని ప్రభువుగా గుర్తించిన తర్వాత అనేక కాలముల సమయం తీసుకొని ఆయన దగ్గరికి వస్తారు. But here was a man who recognized the Lord while he was still in the womb and lived for his glory all the days of his life. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ మనుషుడు తల్లి గర్భంలో ఉండగానే ప్రభువారిని గుర్తించాడు. ఆ తర్వాత ప్రభు కొరకు
ఒక మహిమాన్వితమైన జీవితము ప్రభు కొరకు ఆయన జీవించారు. You see, very few men received the world's king as correctly as John the Baptist received. బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువారిని స్వీకరించిన విధముగా, గుర్తెరిగిన విధముగా కేవలం కొద్ది మంది మాత్రమే ఈ లోకంలో ప్రభువారిని ఒక రాజుగా అంగీకరించారు, గుర్తించారు. For a few minutes, let us step out of that cakes and look at one thing John the Baptist told about the Lord Jesus. కాబట్టి ప్రభువారిని గురించి తెలియజేసే ఆ యొక్క కేకులు, ఆ యొక్క క్యారల్స్, ఆ యొక్క హడావుడి నుంచి మనం బయటకు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్తున్నాడో మనం ఆ విషయాల మీద ధ్యానం ఉంచుదాం. You see, of all the words that John the Baptist could use to describe the Lord, he says this first: after me will come one who is mightier than me. ప్రభువారిని గురించి ఆయన ఇస్తున్న సాక్ష్యంలో ఒక ప్రాముఖ్యమైన మాట మొదటిగా ఏంటంటే, నాకంటే శక్తిమంతుడు నా వెనుక వస్తున్నాడు అని చెప్పాడు. The first attribute he mentions here is the Lord's might. దేవుని యొక్క గుణ లక్షణాన్ని మొదటిగా దేవుడు శక్తి కలిగిన వాడు అని బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. Hundreds of years earlier, Isaiah mentioned this attribute of the child who will be born. Isaiah 9:6. His name will be mighty God. కొన్ని వందల సంవత్సరాల క్రితము ఇదే మాట యెషయా గ్రంథంలో యెషయా ప్రవచించాడు ప్రభుని గురించి. ఆయన ఏమన్నాడంటే బలవంతుడైన దేవుడు అని అన్నాడు. Very bold name for a newborn baby, right? His name shall be mighty God. కాబట్టి ఆ యొక్క పుట్టబోయే శిశువుకి ఆయన పెట్టిన పేరు బలవంతుడు అనే మాట. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను కూడా అదే మాటను ఉపయోగించాడు. Now when your children were born, what was the first things you told about your children? Some of you gave birth recently, you know. You must have, the announcement will be, let's say, like, born on 25th December 2024, weight 3.2 kgs, length 23 inches. And his name? Yeah. సహజంగా పిల్లలు పుట్టినప్పుడు మనం ఇటువంటి పేర్లు ఎంచుకుంటూ ఉంటాము. ఆ యొక్క డేట్ ని, వాళ్ళ యొక్క సైజ్ ని, వాళ్ళ వెయిట్ ని మనం కొలుస్తూ ఉంటాం. And the name will be Moses or Daniel or John or Kevin, but mighty God, his name will be mighty God. ఏదో మోషేనో యోహానో పేర్లు పెడుతూ ఉంటాం కానీ ఇక్కడ ప్రభువారికి పెట్టబడిన పేరు ఏంటంటే బలవంతుడైన దేవుడు, శక్తిమంతుడు అని పేరు పెట్టబడింది. The baby born in this little town of Bethlehem is going to be mighty. ఈ యొక్క బెత్లెహేమ్ అనే చిన్న గ్రామంలో జన్మించబోయే ఈ శిశువు గొప్ప శక్తిమంతుడు అవబోతూ ఉన్నాడా? The child raised up in the despised place of Nazareth is going to be mighty. ఆ యొక్క విడిచిపెట్టబడిన నజరేతు వంటి ప్రాంతంలో పుట్టిన ఆ యొక్క శిశువు శక్తివంతుడు అవబోతూ ఉన్నాడా? The carpenter's son who didn't have a house of his own, he is going to be mighty. ఒక సొంత గృహం కలిగి ఉండడానికి కూడా శక్తిజాలని ఆ యొక్క వడ్లవాని కుమారుడు శక్తిమంతుడు అవబోతూ ఉన్నాడా? The one who died a criminal's death on a Roman cross, he is going to be mighty. ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో వారి యొక్క శిక్ష ప్రకారంగా ఒక నేరస్తు వలె మరణించిన ఆ వ్యక్తి ఒక శక్తిమంతుడిగా ఉన్నాడా? Often in the Old Testament, the names given to children describe what God will do through that person. పాత నిబంధన గ్రంథంలో పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు దేవుడు తన ద్వారా జరిగించబోయే వాటికి సంబంధించినవిగా వాళ్ళు పేర్లు పెట్టేవాళ్ళు. Hezekiah's name was the Lord is my strength. హిజ్కియా పేరును మనం చూసినట్లయితే God is my strength. దేవుడే నాకు బలము అనే అర్థం వస్తుంది. Isaiah's own name means the Lord has brought salvation. యెషయా యొక్క పేరును మనం చూసినట్లయితే దేవుడు రక్షణ కలుగు చేసిన అన్న అర్థం వస్తుంది. So when we say call this child my లేక బలవంతుడు అనే మాట ఆయన చేయబోయే పనిని గురించి సూచిస్తుంది. This child is going to reveal the mighty God to Israel in a very unique way. ఈ యొక్క పుట్టబోయే ఈ యొక్క శిశువు ఇశ్రాయేలు ప్రజలకు, జనులకు దేవుని యొక్క శక్తిని కనబరచబోతూ ఉన్నాడు అని అర్థం వస్తుంది. You remember what the Lord Jesus said to Philip? ఫిలిప్ తోటి ప్రభువైన యేసు వారు ఏం చెప్పాడో గుర్తుందా? Says, Philip, anyone who has seen me has seen the Father. ఆయనతో ఫిలిప్తో ప్రభు ఏం చెప్పాడంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే ఫిలిప్ అని చెప్పాడు. John 14:9. యోహాను 14:9 ఆ విషయం ఉంటుంది. You see, the Lord Jesus reveals the Father in a very unique way. కాబట్టి బాప్తిస్మిచ్చి Lord Jesus, ప్రభువైన యేసు వారు తండ్రిని ఒక విశేషమైన రీతిగా కనబరిచారు. because
We see the mighty power of God at work in the Lord Jesus, and then we realize the Lord Jesus himself is the mighty God. కాబట్టి గొప్ప మహిమాన్వితమైన శక్తిని ప్రభువైన యేసు ద్వారా ప్రభువైన యేసునందు మనం చూస్తాము. అలాగే ప్రభువైన యేసు ద్వారా ఒక మహిమాన్వితమైన శక్తిని మనం చూడగలం. So let's see some aspects of this might. కాబట్టి ఈ శక్తిమంతుడైన ప్రభువుని గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. First, his birth was mighty. మొదటిగా ప్రభు యొక్క జననము ఎంతో శక్తివంతమైనది. He was conceived by a virgin. ఆయన ఒక కన్యకు జన్మించారు. Now we don't need a doctor to tell us that virgins cannot conceive, right? కన్యకులు జన్మను ఎవరని డాక్టర్లు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. It is a biological impossibility. ఎందుకంటే శాస్త్రపరంగా ఇది ఎంతో అసాధ్యమైన కార్యము. But this is to remind us that what is impossible for you is possible for God. అయితే ఇక్కడ మనకి గుర్తు చేయబడుతున్న విషయం ఏంటంటే మనుషులకి ఏవి అసాధ్యములో దేవునికి అవి సాధ్యములు. You may be going through an impossible situation, but remember, nothing is impossible for God. బహుశా నీ యొక్క బహుశా నువ్వు కొన్ని కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉండొచ్చు, కానీ దేవునికి అవి సాధ్యంలే. You see, in this birth, God did something he had never done before. కాబట్టి ఈ యొక్క జనన విషయంలో ఈ యొక్క ప్రపంచం ముందు ఎన్నడూ జరగని కార్యమును విషయమును ప్రభు జరిగించారు ఇక్కడ. And something he is never going to do again also. అలాగే ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటిది ఏమాత్రం చోటు చేసుకోదు. And the angel comes and tells Mary in Luke 1:35, and the angel says like this. లూకా 1:35లో ఆ యొక్క దేవదూత ప్రభు దగ్గర మరియ దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంది. The Holy Spirit will come upon you and the power of the Most High will overshadow you. So the Holy One to be born will be called the Son of God. పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని దూత మరియతో చెప్తూ ఉంది. You see, it's told in one sentence, but can you imagine what went on in the Lord coming to earth? God, by his mighty power, brought two radically different things together. ఈ యొక్క మాట మనం చూసినట్లయితే ఏదో ఒక వాక్యంలో అది ముగించబడినట్లుగా మనకు కనిపిస్తుంది, కానీ ఆయన అంత గొప్ప శక్తిని కలిగి ఉండి ఒక చిన్న శిశువుగా మారటంలో ఎంతో గొప్ప అద్భుతం దాగి ఉంది. You know, he blended humanity with divinity in one person. దేవుడు తన యొక్క దైవత్వాన్ని మానవత్వంతో కలిపి ఏక వ్యక్తిగా ఆయన మార్చాడు. He brought his own divine nature into our human nature in one person. ఆయన తన యొక్క దైవ స్వభావాన్ని మానవ స్వభావంలోకి తీసుకొచ్చి ఆయన మనిషిగా మారాడు. Two extremes. రెండు అసాధ్యములైన విషయాలు. God on the throne becomes child in the womb. గర్భంలో ఉన్న శిశువు, అలాగే సింహాసనం మీద ఉన్న దేవుడు. God on the throne becomes child in the womb. సింహాసనం మీద ఉన్న దేవుడు గర్భంలో ఉన్న శిశువుగా మారటం అనేది ఎంతో అసాధ్యమైన విషయము. The creator of the universe is being created. అలాగే ఈ యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక సృష్టంగా మారిపోయాడు. The sustainer of everything is being sustained by the nourishment of his young small mother. ప్రతి విషయాన్ని యొక్క విశ్వంలో పోషించే దేవుడు ఒక యవ్వన తల్లి పోషించే శిశువుగా మారిపోయాడు. Mighty power of God. దేవుని యొక్క మహిమాన్వితమైన శక్తి అది. That's the first aspect. His birth was mighty. దేవుని యొక్క జననంలో దాగి ఉన్న మహిమాన్వితమైన శక్తిని గురించి మొదటి విషయం ఇది. The second, his life was mighty. రెండవదిగా ప్రభు యొక్క జీవితం ఎంతో శక్తివంతమైనది. Now we can't cover everything of his life, but you see the display of his mighty power continued throughout his life. ఆయన జీవించినంత కాలము కూడా ఆయన యొక్క మహిమాన్వితమైన శక్తి జనులకు కనబరచబడింది. For example, in Luke 4:36, when everyone saw the Lord Jesus had cast out a demon, they were amazed and said, what authority and power he gives orders to demons and they come out. ప్రభు యొక్క జీవితంలో ప్రభు కనబరిచిన శక్తిని గురించి ధ్యానించేటప్పుడు ఒక ఉదాహరణ లూకాసు వార్త 4:36 చూసినట్లయితే ఆయన అపవిత్రాత్మలకు ఆజ్ఞాపిస్తున్నప్పుడు అవి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు చూస్తున్న జనులందరూ కూడా విస్మయం పొందారు. You know, and his mighty works, he changed situations in people's life. Oh, in a moment he changed everything for them. ఆయన మహిమాన్వితమైన శక్తిని తన జీవితంలో కలిగి ఉన్నాడు కాబట్టి జనుల యొక్క జీవితాల్లో క్షణకాలంలోనే ఆయన మార్పులు చేయసాగాడు. We read a woman with a bleeding problem in Mark 5:25 onwards. మార్క్స్ వార్త 5:25 నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని గురించి మనం చూస్తాం. But the tragedy of her life is summed up in three things told about her. ఆమె యొక్క జీవితంలో ఉన్న విషాదమును 3 విషయాలలో యొక్క మార్కు రాస్తూ వచ్చాడు. She suffered very much. ఆమె ఎంతగానో బాధ నొందుతూ ఉంది. She spent all the money she had. తన కలిగినంత కూడా వ్యయపరుచుకుంది, వ్యర్థమైపోయింది. And instead of getting better, she was getting worse.
అలాగే ఆమె అంతకంతకు ఆమె యొక్క ఆరోగ్యం చెడిపోయింది. What a tragedy, right? ఎంత గొప్ప విషాదం కదా! And she's suffering for 12 years. అలాగే 12 సంవత్సరాల నుంచి ఆమె ఆ బాధపడుతూ ఉంది. In one moment, the Lord changes everything for her. అయితే క్షణకాలంలో ప్రభువు ఆమె యొక్క జీవితాన్ని మారుస్తూ వచ్చారు. You know, and you see that in the Lord's life throughout, the way he healed, the way he controlled nature, the way he brought dead back to life. కాబట్టి ఆ యొక్క స్వస్థతల విషయంలో గాని, ఆ యొక్క మరణాన్ని జీవంగా మార్చడంలో గాని, సంగతులను మార్చివేయడంలో గాని, ప్రభు యొక్క జీవితంలో ఆ గొప్ప శక్తిని, మహిమాన్విత శక్తిని మనం చూస్తాం. Throughout, we see the power of the mighty God. ఆయన జీవించినంత కాలము ఆ యొక్క శక్తిని కనబరుస్తూ So వచ్చారు. that's the second aspect. his ఇది రెండో life was- విషయంగా ఉంది. The third is his death was mighty. మూడవదిగా ప్రభు యొక్క మరణం కూడా ఎంతో శక్తి కలిగినదిగా ఉంది. Now, an unbeliever who does not know anything, he will ask, how is his death mighty? ప్రభుని గురించి ఏమాత్రం కూడా ఎరుగని ఒక అవిశ్వాసి ఏమంటాడంటే, ప్రభు యొక్క మరణంలో ఏం శక్తి ఉంది అని అంటాడు. Was not the Lord led like a lamb to the slaughter? ఆయన వధించబడిన గొర్రెపిల్లవలె ప్రభు దగ్గర వధించబడిన గొర్రెవలె తీసుకురాబడ్డాడు. Was not his hands and feet nailed to a cross? ఆయన యొక్క కాళ్ళు చేతులు మేకులతో ఆ సిలువకు సిలువ వేయబడ్డాయి. Was it not Pontius Pilate who showed real power? అక్కడ నిజంగా శక్తిని కనబరిచింది పొంతు పిలాతు కదా ఆ యొక్క తీర్పు తీర్చడంలో అని ఒక అవిశ్వాసం కనిపిస్తుంది. But we know that it only appears like that. అయితే ఇది బయటకు బాహ్యంగా చూడటానికి ఆ విధంగా ఉంది. Can you think of some things this mighty God did on the cross when he was crucified? ఆయన్ని సిలువ వేస్తూ ఉన్నప్పుడు ప్రభు వారు సిలువ మీద చేస్తూ వచ్చిన ఆ కార్యం గురించి మనం ఆలోచన చేస్తామా? First, through the cross he forgave. We saw in worship, he forgave all our sins and trespasses. మొదటిగా సమస్త మనుషుల యొక్క పాపములను అపరాధములని మన యొక్క అపరాధములను ఆయన సిలువ మీద క్షమిస్తూ వచ్చారు. No one was worthy to bear that weight of our sin. మన యొక్క పాపం యొక్క భారం మోయుటకు ఎవరికి కూడా శక్తి చాలదు. He bore it. అయితే ఆయన సహించాడు. Colossians 2:13 says like this. కొలస్సీ 2:13 ఈ విధంగా తెలియజేస్తుంది. When you were dead in your sins and in the uncircumcision of your sinful nature, God made you alive with the Lord Jesus Christ. He forgave all your sins. మన యొక్క పాపముల వలన మన యొక్క అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందుకుని మృతులై ఉండగా దేవుడు మనల్ని మన పాపములను క్షమించి జీవింపజేశాడు. See, here you see, God not only forgave our sins, he made us alive in the Lord Jesus Christ. కేవలం ఆయన యొక్క పాపములను క్షమించడం మాత్రమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తునందు మనల్ని సజీవులుగా చేస్తూ వచ్చాడు. You see, men like even John the Baptist could preach powerfully about forgiveness, but only one man could actually forgive sin. బాప్తిస్మిచ్చే యోహాను వంటి మనుషులు ఎంతో శక్తివంతంగా పాప క్షమాపణ గురించి బోధించగలరేమో గానీ పాపాలని క్షమించగలిగిన శక్తి మాత్రం కేవలం ప్రభు వారికే ఉంది. Any pastor can administer bad water baptism, but only the Lord Jesus can produce a true faith. నీటి బాప్తిస్మం అనేది ఏ పాస్టర్ గారైనా ఇవ్వచ్చు గానీ విశ్వాసమును హృదయంలో కలిగించేది మాత్రం ప్రభు అయిన క్రీస్తే. Only power comes only when he comes into your life. ఆయన నీ జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆత్మీయ జీవితం జీవించడానికి కావాల్సిన శక్తి ఉద్భవిస్తుంది. That's why in Mark 1:8 John the Baptist said, I baptize you with water, but he will baptize you with the Holy Spirit. కాబట్టి బాప్తిస్మిచ్చే యోహాను అంటూ ఉన్నాడు, నేను నీళ్ళలో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను గానీ పరిశుద్ధాత్మతో ఆయన నీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. And another aspect is through the cross. When he died on the cross, he disarmed all the spiritual forces that are against us. అలాగే ప్రభువారు శిలువ మీద మరణించినప్పుడు చేసిన రెండవ కార్యం ఏంటంటే మనకు విరోధంగా ఉన్న ప్రధాన అధికారుల్ని ఆయన నిరాయుధులుగా చేశాడు. Let's take the 2 Colossians 14 and 15. కొలస్సీ 2:14-15 కూడా చూస్తాం. Having cancelled the written code with his regulations that was against us and that stood opposed to us, he took it away, nailing it to the cross. And having disarmed the powers and authority, he made a public spectacle of them, triumphing over them by the cross. మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉన్న పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చివరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధం క్షమించి ఆయనతో కూడా జీవం చేసి ప్రధాన అధికారులు నిరాయుధులుగా చేసి సిలువ చేత జీవత్వంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనబరిచాడు. Here an interesting word the Bible uses in the English version. He says the cross, on the cross Satan was disarmed. ఈ యొక్క సిలువ మీద ఈ యొక్క సాతాను నిరాయుధుడిగా చేయబడ్డాడని మరొక వర్షన్లో రాయబడింది. We normally say on the cross the Lord was crucified, right? But here it says on the cross Satan was disarmed. సహజంగా Satan was not even on the cross, right?
సహజంగా మనం శిలువ మీద ప్రభువారిని చూసి సిలువ వేయబడ్డారని అనుకుంటూ ఉంటాం గానీ, కనిపించకుండా అదృశ్యంగా కనిపిస్తుంది. అదృశ్యంగా జరుగుతుంది ఏంటంటే, సాతాను సిలువ మీద నిరాయుధుడుగా చేయబడ్డాడు. Now, what is the meaning of disarm? నిరాయుధులుగా చేయబడటం అంటే అర్థం ఏంటి? In this context, disarm means to take away someone's weapon that they were using against you. ఈ సందర్భంలో నిరాయుధులుగా చేయబడటం అర్థం ఏంటంటే, నీకు వ్యతిరేకంగా వేలాడుతూ ఉన్న ఆయుధాలని ఆ వ్యక్తి చేతిలో నుంచి తీసివేయటం. So, what did the Lord disarm Satan of? కాబట్టి సాతాను దగ్గర నుంచి ప్రభువారు తీసివేసిన ఆయుధాలు ఏంటి? At least two things. 2 కనీసం. One, ఒకటిగా Satan cannot condemn us anymore. No condemnation for a believer. మొదటిగా సాతానుకి ఎంత మాత్రం కూడా విశ్వాసిని ఖండించజాలదు, విమర్శించజాలదు. One terrible weapon Satan had was our unforgiven sin. He could accuse us anytime because of that, but now on the cross, it is stripped away. ఒక శక్తివంతమైన ఆయుధం సాతాను చేతిలో ఉన్నది ఏంటంటే క్షమించబడని పాపము. దాని చేత మనిషిని ఎప్పుడైనా అది నిందిస్తూ అది నిరాశకు గురి చేస్తూ ఉంటుంది. ఆ యొక్క ఆయుధాన్ని ప్రభువారు దాని నుంచి తీసివేశాడు. You see, the power to accuse God's people has been taken away from him. మన దేవుని యొక్క ప్రజలను నిందించడానికి అది కలిగి ఉన్న ఆయుధాన్ని ప్రభువారు దాని నుంచి తీసివేశారు. That's why Apostle Paul says in Romans 8:33-34, he says, "Who will bring any charge against whom God has chosen?" కాబట్టి అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? It's God who justifies. దేవుడు మాత్రమే తీర్పు తీర్చగలిగిన దేవుడుగా ఉన్నాడు. Who is he who condemns? నిన్ను శిక్ష విధించువాడు ఎవడు? Lord Jesus, who died, and more than that, who raised to life, is at the right hand of God and also interceding. చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లోంచి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేయువాడు ఆయనే. The sin is already punished. It's nailed on the cross కాబట్టి పాపం క్షమించబడింది, అలాగే శిలువ మీద అది మేకులతో కొట్టబడింది. and put away as far as the east is from the west. కాబట్టి తూర్పుకు పడమర ఎంత దూరం అంత దూరంగా మన యొక్క అపరాధములు తీసివేయబడ్డాయి. So you can't accuse us anymore. That's the first weapon taken, disarmed. He is disarmed of. కాబట్టి సాతానుకి ఏమాత్రం కూడా మనల్ని విమర్శించజాలదు. వాడి దగ్గర ఉన్న ఆయుధాన్ని ప్రభువారు తీసివేశారు. The second weapon that is disarmed on the cross is no more fear of death. సాతాను నిరాయుధులుగా చేయబడిన రెండో విషయం ఏంటంటే, మరణం గురించిన భయం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. Another terrible weapon Satan had was the fear of death he put in people. సాతాను దగ్గర ఉన్న భయం గొలిపే ఒక ఆయుధం ఏంటంటే, మనుషుల్ని మరణం గురించి అది శోధిస్తూ భయపెడుతూ ఉంటుంది. Death is so fearful, right? You said today as husband and wife, tomorrow one of you may not be there. మరణం గురించి మరణం ఎంతగానో భయపెడుతూ ఉంటుంది. రేపు ఎవరైనా మన ఇద్దరిలో ఒకళ్ళు ఉండకపోతే ఎలా అని భార్యాభర్తల్ని మరణం భయపెడుతుంటుంది. We always have this fear of death. కాబట్టి మనుషులు మరణం గురించి ఎప్పుడు భయం కలిగి ఉంటారు. But cross disarmed that weapon. అయితే ప్రభు యొక్క శిలువ కార్యము ఆ యొక్క ఆయుధము సాతాను నుంచి తీసివేసింది. Hebrews 2:14, let us. హెబ్రీ 2:14 ఒక విషయం చూస్తాం. Since therefore children share in flesh and blood, he himself partook the same things, that through the death he might destroy the one who has the power of death. Hebrews 2:14. Can anyone? Yeah. హెబ్రీ పత్రిక 2:14. హెబ్రీ 2:14. You read. Okay, he'll read. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. What a beautiful sentence. Now, through his death, he destroyed the one who has power over our death. కాబట్టి ప్రభువారు ఆయన యొక్క మరణం ద్వారా మన యొక్క మరణం మీద అధికారం కలిగిన అపవాదిని ఆయన జయించాడు, నశింపజేశాడు. You know, that fear, the weapon he used, has been stripped away. Now there is no more fear of death. కాబట్టి మరణం గురించిన భయం అనే ఆయుధాన్ని ప్రభువారు తీసివేశారు. కాబట్టి ఇక మనం ఏమాత్రం కూడా మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు. As believers, when someone goes away, death is taking them to a better place, and we will also be with them soon. కాబట్టి విశ్వాసులంగా మరణం జరిగినప్పుడు సంభవించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకరోజు మనం కూడా వాళ్ళతోనే ఉంటామని సంతోషించాలి. You see, the death on the cross was not a defeat, as people think. It was a display of the mighty power of God.
కాబట్టి దేవుని యొక్క శక్తి కార్యం చేత శిలువ మీద మరణము ఓడించబడింది. The Lord's death on the cross was not a defeat like people think. మనుషులు అనుకుంటున్నట్లుగా ప్రభువారు మరణించడం అనేది అదేదో ఓటమిని గూర్చిన విషయం కాదు గాని ప్రభువారి మరణం ద్వారానే ఆ యొక్క మరణ భయము తీసివేయబడింది. Death was mighty. It made a great difference for each one of us. కాబట్టి ప్రభువారి యొక్క మరణము గొప్ప శక్తి కలిగిన మరణము. దాని ద్వారానే మన యొక్క జీవితాలలో గొప్ప గొప్ప మేలులు జరిగాయి. That's the third aspect. And ఇది మూడో విషయము. నాలుగవది, the fourth aspect is, as believers, His mighty power is at work in our life today. ప్రభు యొక్క శక్తి విశ్వాసంగా మన యొక్క జీవితాలలో, ఆయన బిడ్డల జీవితాలలో అది కార్యరూపం దాలుస్తుంది అనుదిన జీవితంలో. That's an amazing truth again. The same power is at work in our lives. ప్రభువారి జీవితంలోను, జననంలో, మరణంలో కలిగి ఉన్న మనం చూసిన అదే శక్తి ఈ రోజున మన జీవితంలో కూడా పనిచేస్తూ ఉంది. That is what Ephesians 1:19 says, the Lord's incomparably great power available for those who believe. కాబట్టి ఎఫెసీ పత్రిక 1:19లో ఈ విధంగా రాయబడింది, The Lord's power is available to those who believe. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఆయన యొక్క శక్తి ఎంతో అందుబాటులో ఉంది. You know, the same power that raised the Lord from the tomb is available for you and me. ప్రభువుని ఆ యొక్క మృతుల్లో నుంచి లేపిన అదే శక్తి ఈ రోజున మనకి ఇవ్వబడుతూ ఉంది. Some of us especially, we need to be reminded of this, because you're going through much in life today. You're against some forces that are much greater than you feel. బహుశా నీ జీవితంలో నీ యొక్క బలానికి మించిన శోధనలు గుండా, పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉంటే ఈ యొక్క శక్తి నీకు ఎంతో అవసరమై ఉంది. అది ప్రభువారు నీకు ఇస్తూ ఉన్నారు. Or you may have a very pressing need today which nobody is able to solve it for you, but remember, you serve a mighty God. నీ జీవితంలో ఎవరు పరిష్కరించలేని సమస్యలు గుండా నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే ప్రభువారు కలిగి ఉన్న ఈ యొక్క శక్తిని నువ్వు చూడాలి. ప్రభువారు ఆ శక్తిని నీకు ఇస్తూ ఉన్నారు. Learn to look to Him for your needs. Don't go as per your logic or common sense. Learn to look to Him and what He is telling you. నీ బుద్ధి మీద, నీ యొక్క జ్ఞానం మీద ఆధారపడకుండా ప్రభు వైపు చోటు నువ్వు నేర్చుకోవాలి. ప్రభువారు ఇచ్చే ఆ యొక్క శక్తిని నువ్వు పొందుకోవాలి. Some of you need God to work out a relationship in your life. ప్రభువారు నీ యొక్క జీవితంలో పనిచేయటానికి ఆయనతో కలిగి ఉండాల్సిన సంబంధం గురించి కొంత అవసరత మీలో కొంతమంది కలిగి ఉండొచ్చు. Some of you are living with a difficult person, or you're living with a broken relationship. లేదంటే నీ జీవితంలో సమస్యలు గుండా, లేదంటే సరిగా లేని సంబంధాలు గుండా నువ్వు వెళ్తూ ఉండొచ్చు. You know, you shouldn't give up, but keep trusting the Lord. నువ్వు ఏమాత్రం కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు, కానీ ప్రభునందు విశ్వాసం ఉంచవలసిన అవసరం ఉంది. And most important, don't look to people for solutions. అదే సమయంలో ప్రాముఖ్యంగా పరిష్కారాల కొరకు మనుషుల మీద ఆధారపడొద్దు. What makes you think that people who are struggling with their own problems will be able to solve your problem? ఏ సమస్యలతో అయితే మనుషులు బాధపడుతూ ఉన్నారో ఆ మనుషులు నీ యొక్క సమస్యలను తీరుస్తారని నువ్వు తలంచొద్దు. Or some of you may be struggling with basic unbelief. You're not able to believe in God. కొంతమంది అయితే ప్రభునందు విశ్వాసం ఉంచడానికి కూడా ఎంతో కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. Real faith has not been a part of your life till now. బహుశా నీ జీవితంలో నిజమైన విశ్వాసం ఇంకా ఉద్భవించలేదేమో. You need to cry out. నువ్వు ఎంతో పశ్చాత్తాపడాలి. Like the demon-possessed boy's father, Lord, I believe, but help my unbelief, he said. ఆ యొక్క దయ్యం పట్టిన చిన్నవాని తండ్రి ప్రభు దగ్గర, అయ్యా నేను నమ్మకం ఉంచాలని అనుకుంటూ ఉన్నా, నాకు సహాయం చేయని ఆయన ప్రాధేయపడ్డాడు. See, God can today give you that gift of faith. ఈ యొక్క విశ్వాసం అనే తలాంతిని ప్రభువారు ఆయనకు మొరపెట్టు వారికి ఉచితంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. Kind of faith that helps remove the unbelief from your life. ఆ యొక్క ప్రభువారు ఇచ్చే ఆ యొక్క విశ్వాసము నువ్వు మొరపెట్టినప్పుడు నువ్వు పొందుకునే ఆ విశ్వాసము నీలో నుంచి ఆ అవిశ్వాసాన్ని పారద్రోలుతుంది. As we close, let us talk of some things we talked about. మనం మాట్లాడుకున్న విషయాల్ని క్లుప్తంగా చూసుకుందాం. You saw John the Baptist's response to the mighty God who was born. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటున్నాడంటే, శక్తిమంతుడు నా వెనక రాబోతూ ఉన్నాడు అని చెప్పాడు. And like you spoke, on the surface, John the Baptist does not seem to have played any part in the Christmas story. ఈ యొక్క క్రిస్మస్ వృత్తాంతాన్ని చూసినట్లయితే బాప్తిస్మిచ్చి యోహానికి ఏమాత్రం కూడా అందులో పాత్ర లేదు అని అనిపిస్తుంది. But as we look a little deeply, we see the great value he placed on the baby that was born. కానీ కొంత లోతుగా మనం ధ్యానించినప్పుడు ఆ పుట్టబోయే శిశువు విషయంలో ఆయన ఎంతగానో ఇన్వాల్వ్మెంట్ కలిగి ఉన్నాడు. Value that he gave is in the heart. It's the true meaning of Christmas.
ఆయన ఇచ్చిన ఆ విలువ ప్రభువారికి ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను ఇచ్చిన విలువ ఆ నిజమైన క్రిస్మస్ కి ఒక నిజమైన అర్థంగా ఉంది అది. We have to learn from that value he gave. ఆయన ఆయన ఇచ్చిన విలువ నుంచి మనం నేర్చుకోవాల్సిన వారు. You see, the Son of God didn't come that we can have cakes and parties and new dresses. ఆ కేకుల కోసం గాని, కొత్త బట్టల కోసం గాని, మరి కార్యక్రమాల కోసం గాని దేవుని యొక్క కుమారుడు రాలేదు. He came to destroy Satan's rule over your life. నీ యొక్క జీవితం మీద ఉన్న సాతాను యొక్క అధికారాన్ని నాశనం చేయడానికి దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. He came to conquer sin and death for you. నీ And me. నీ కొరకు ఆ యొక్క పాపాన్ని మరణాన్ని జయించడానికి ఆయన వచ్చాడు. He came to protect us from God's wrath. We are on our way to hell. నరకానికి పరిగెడుతూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమైన మనల్ని రక్షించడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. He came that we should no longer live in our sin but be alive in him. మన యొక్క పాపములలో జీవించకుండా ఇక ఏమాత్రం కూడా జీవించకుండా ఆయన యందు సజీవులుగా ఉండటానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. He came to make us the righteous children of God. దేవునికి నీతిమంతుల కుమారులుగా మనం చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు. So how do we celebrate this season? కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సమయాలను మనం ఎలా గడుపుకోవాలి? It cannot be just by church services or family gathering or gift giving. ఏదో కొన్ని బహుమానాలు ఇచ్చుకోవటం, సంఘాలకి హాజరవ్వటం, బంధుమిత్రులతో కలిసి ఉండటం కాదు కానీ These are loving this precious Savior and living the rest of our lives for him. మన యొక్క రక్షకుడిని ప్రేమిస్తూ మిగిలిన జీవితాలను ఆయన కోసం జీవించే విధంగా ఈ సమయాలు మనం గడుపుకోవాలి. Compared to what he has done for us, is there anything we can do? ఆయన మనకు చేసిన దాంతో పోల్చుకుంటే మనం ఆయన కోసం చేసింది ఏమైనా ఉందా? చేయగలిగింది ఏమైనా ఉందా? John the Baptist, the greatest man, said like this, I am not worthy to untie his sandals. బాప్తిస్మిచ్చు యోహాను ఎంత గొప్పగా తగ్గించుకుంటున్నాడో దేవుని విషయంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఏమంటున్నాడంటే నేను వంగి ఆయన చెప్పులు అని ఇప్పుడు కానీ యోగును కాను అంటున్నాడు. That is why as an unborn child he leaped in the womb when the Savior came to him. కాబట్టి రక్షకుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన గంతులు వేశాడు ఆనందంతో. And as a grown up man he lived for God's glory all his life. ఇక ఆ తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను తన జీవితకాలం అంతా కూడా ప్రభువుని మహిమపరచడానికే జీవించాడు. That was his worship to the King of Kings. ఇదే నిజమైన బాప్తిస్మిచ్చు యోహాను యొక్క నిజమైన ఆరాధనగా ఇది ఉంది. That was his worship to the mighty God. శక్తిమంతుడైన దేవునికి బాప్తిస్మిచ్చు యోహాను ఇచ్చిన ఆరాధనగా ఇది ఉంది. God wants us to know today that through his life may we also be stirred up to live for God's glory. బాప్తిస్మిచ్చు యోహాను జీవితం ద్వారా మన యొక్క హృదయాలు కూడా రేపబడి దేవుని కొరకు జీవించాలని దేవుని వాక్యంలో దేవుడి మాటల్ని రాయించాడు. ప్రార్థించుకుందాం. Father, we thank you for this time. Thank you for your word. And as John the Baptist understood a little about who the Savior is, the mighty God, many times we foolishly don't recognize this, and that makes us casual. That gives us a wrong sense of priorities. That makes us dishonor you. Lord, today, may our hearts be stirred, Lord. We don't know what tomorrow will bring. We don't know if tomorrow will be ours. May we be careful, serious about so great a salvation. May we live for your glory. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore.